శ్రీమాత్రే నమః. వేదిక్ జెమాలజీ అట్లాగే మోడర్న్ జెమాలజీ ఈ శీర్షికలో ఇంకొక అమూల్యమైన అత్యంత విలువైన విషయాన్ని ఈరోజు చూద్దాం. ఒకప్పటి కాలంలో జాతక పరిశీలనలు జాతిరత్న నిర్ధారణలు ఎట్లా చేసేవారు, ఇప్పటి కాలంలో మనం ఎంత అడ్వాన్స్మెంట్ని సంపాదించాం, అప్పుడుది కరెక్టా ఇప్పుడుది కరెక్టా, లేకపోతే లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నిటికి సంబంధించిన లిమిటేషన్స్ ఏమున్నాయి, అసలు మనం చేయవలసింది చేస్తున్నామా లేక వేరే విధానంలో పోతున్నామా అన్నది ఒకసారి మనం చూసినట్లయితే, అసలు ఒక జాతకుడికి రత్నధారణ సూచించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అన్న ప్రశ్న నుంచి మనం దీన్ని విపులంగా చూసినట్లయితే, ఒక జాతకుడు జ్యోతిష్య శాస్త్రం, ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని సంబంధించిన అండర్స్టాండింగ్ కొద్దిగా తక్కువ ఉండటం చేత చాలామందికి కొన్ని రకాల సందేహాలు వీటిలో కలగటం సర్వసాధారణం అయిపోయింది. జ్యోతిషం అన్న పదం ఏదైతే ఉందో ఇది సంస్కృత నామము. జ్యోతిషం అంటే మన జీవితంలో ఒక జ్యోతిలాగా ఒక దారిని చూపించే ఒక వెలుగు జ్యోతిషం అని అంటే మనం వెళ్ళే మన జీవన ప్రయాణంలో మనకి ఒక జ్యోతి ఎలా అయితే వెలుగు చూపిస్తూ ఉంటుందో, మనం ఇప్పుడు మోడర్న్గా టార్చ్ లైట్స్ అవి వాడుతున్నాం, అలాగే మన ప్రయాణంలో మన దారిలో ఒక జ్యోతిని చూపించేది జ్యోతిషం. ఈ జ్యోతిషం అన్నది నవగ్రహాలకు సంబంధించిన ఫలితాలు ఆధారంగా ఆ జాతకుడు ఏదైతే టైంలో పుట్టున్నాడో ఆ టైంలో గ్రహాల తాలూకా స్థితి ఎక్కడ ఉన్నది, ఆ స్థితి ఈ జాతకుడు యొక్క జాతక చక్రం అవుతుంది. కావున ఈ జాతక చక్రంలో వివిధ అంశాలు ఉంటాయి. ఒకటి ధనస్థానానికి, ఒకటి వ్యయస్థానానికి, ఒకటి ఆరోగ్య స్థానానికి, ఒకటి కుటుంబ స్థానానికి, ఇలాగా కొన్ని రకాల అంశాలు ఉంటాయి. ఆ అంశాలలో పలానా గ్రహానికి సంబంధించిన ప్లేస్మెంటు, ఆ గ్రహం పలానా చోట ఉన్నది కావున ఇలాంటి ఫలితాలు ఈ జాతకుడికి రావచ్చు అన్నది మనకి జ్యోతిష శాస్త్రం నుంచి వచ్చిన విజ్ఞానం. అయితే జ్యోతిష శాస్త్రం తాలూకా పాసిబిలిటీస్ని అండర్స్టాండ్ చేసుకోకపోవటం వల్ల చాలామంది వీటిని తోలనాటం చేస్తూ ఉన్నారు. జాతకంలో రాసి ఉన్నదే జరిగిపోతుందా, అక్కడ రాసి ఉన్నదే జరిగేటట్లయితే మనం ఈ ప్రయత్నం చేసే అవసరం ఏముంది, నా జాతకం చక్కగా ఉంది కాబట్టి బాగుంది, నాకు ఆ యోగం ఉందన్నారు, ఈ యోగం ఉందన్నారు కాబట్టి నేనేం చేయాల్సిన పరిస్థితి లేదు, కొన్ని రోజుల తర్వాత నాకు ఎట్లాగో ఆ యోగం వస్తుంది అని చెప్పేసి వీటినే మనకు సినిమాల రూపంలో కూడా తీయటం జరిగింది. అయితే ఆస్ట్రాలజీకి సంబంధించిన లిమిటేషన్స్ అనటం కూడా కరెక్ట్ కాదు. ఆస్ట్రాలజీ తాలూకా పాసిబిలిటీస్ని మనం అండర్స్టాండ్ చేసినప్పుడు మనకి దాని తాలూకా క్లారిటీ రావటం జరుగుతుంది. ఒక మార్గంలో మీకు వెలుగు వచ్చినట్లయితే ఆ వెలుగు ద్వారా అక్కడ మీకు ఏది, ఆ దారి ఎట్లా ఉన్నది అన్నది మీకు అవగతం అవుతుంది. అంతేగాని ఈ వెలుగు పట్టడం వల్ల ఆ దారి మొత్తం పూలపాన్పులాగా తయారవదు. ఒక టార్చ్ లైట్ వేసుకొని మనం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గుంటలు ఉండొచ్చు, ఎత్తుపల్లాలు ఉండొచ్చు, రోడ్డు సరిగ్గా లేకపోవచ్చు. మనం ఆ వెలుగు లేకపోతే జారిపడే ప్రమాదం ఉన్నది, చాలా పెద్ద డ్యామేజ్ జరగటానికి కూడా ఛాన్స్ ఉంది. ఇట్లాంటి ఒక వెలుగు ఉన్నప్పుడు ఆ వెలుగులో మన ప్రయాణం అన్నది మనం చూసి ఆచితూచి అడుగు వేస్తాము. మార్గం చక్కగా ఉన్న చోట మనం వేగంగా ముందుకెళ్తాం. ఇది ఒక కుటుంబ పెద్దగా మీ క్షేమాన్ని ఆకాంక్షించి మీ జాతకం తాలూకా పరిశీలన చేసి మీరు ఇలా ముందుకు వెళ్ళండి నాయన అని చెప్పే ఒక అత్యంత కీలకమైన బాధ్యత పోషించే వ్యక్తి ఒక ఆస్ట్రాలజర్గా ఉంటాడు. కానీ నేటి కాలంలో ఆస్ట్రాలజీ అన్నది చాలా డిఫరెంట్గా తయారైపోయింది, అది వేరే అంశమైంది. కావున జ్యోతిష శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం జాతకుడికి ఆ గ్రహాల తాలూకా ప్రభావానికి సంబంధించిన అంశములు అర్థం అయ్యేటట్లు చేయటం, తన జీవితాన్ని ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితిలోకి తను మార్చుకోవటానికి, తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకొని తదుపరి చేయవలసిన దానికి ఆ వెలుగు ద్వారా ఒక ప్రయాణాన్ని సాగించడానికి ఉపయోగపడే ఒక శాస్త్రం. అయితే ఈ జ్యోతిష శాస్త్రంలో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, గ్రహం తాలూకా
స్థితిగతులు ఎక్కడున్నాయి, అలాగే ఇప్పుడు ప్రజెంటు గ్రహస్థితి, అలాగే నెక్స్ట్ కమింగ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో తదుపరి రాబోయే కాలం ఎట్లా ఉంది అన్నదానికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పటి కాలంలో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకి కంప్యూటర్స్ చేస్తూ ఉన్నాయి, పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఇది ఒప్పుకోవాల్సిన ఒక విషయమే. ఒక మనిషి కన్నా ఒక క్యాలిక్యులేటరు చాలా సమర్థవంతంగా, చాలా తక్కువ ఎర్రర్తో మనకి క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఫార్ములాస్ ఉన్నాయో, ఆ ఫార్ములాస్ని మనం ఆ సిస్టంలో ఫీడ్ చేసిన తర్వాత క్యాలిక్యులేటర్ కూడా ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ మనకి ఇస్తుంది, రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో మనకి ఏ రకంగా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు అన్న ఈ గణిత భాగం ఏదైతే ఉందో ఆ గణిత భాగం మొత్తం ఇవాళ రేపున్న కంప్యూటర్స్ చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాయి. అయితే ఈ ఫలిత భాగం ఏదైతే చెప్తా ఉన్నారో, అంటే పలానా గ్రహం పలానా చోట ఉన్నప్పుడు మీకు ఇలాంటి ఫలితాలు వస్తాయి, ఇలాంటి గ్రహానికి సంబంధించిన ప్రతికూల అంశాలు మీకు చోటు చేసుకుంటాయి అని చెప్పేది ఏదైతే ఉందో ఇది ముఖ్యమైన విషయం అవుతుంది. అందరూ ఆస్ట్రాలజీ తాలూకా క్యాలిక్యులేషన్స్ వేయగలరు, కానీ ఆ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చెప్పలేరు. ఈ ప్రిడిక్షన్స్ అన్నవి కూడా ఒక్కొక్కటి నుంచి, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్ట్కి వేరీ అవ్వటం వల్ల దీంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కొంతమంది జ్యోతిష శాస్త్రమే కరెక్ట్ అయినదని, కొంతమంది సంఖ్యాశాస్త్రమే కరెక్ట్ అయినదని, కొంతమంది పామిస్ట్రీ హస్తసాముద్రిక రేఖలే కరెక్ట్ అయినదని, ఇలా ఎవరు తాము స్టడీ చేస్తున్న సబ్జెక్ట్ గురించి ఎక్కువ చేసి మాట్లాడటం అక్కడ వరకు తప్పులేదు, కానీ మిగతా అన్ని సబ్జెక్ట్స్ని తగ్గించి మాట్లాడటం వల్ల మొత్తం ఓవరాల్గా ఈ ఏదైతే ఇంత అత్యున్నతమైన సబ్జెక్ట్ ఉందో, ఇంత మానవాళికి ఎంత చక్కటి శ్రేయస్సును కలిగించే ఈ విజ్ఞానం ఏదైతే ఉందో అది తప్పుదోవ పట్టిస్తున్నారు. కొంతమంది కావాలనే చేస్తూ ఉన్నారు. తద్వారా మొత్తానికి మన ఆచార వ్యవహారాలు, మన భగవంతుడు తాలూకా నమ్మకాలకు సంబంధించిన, మొత్తం హిందుత్వానికి సంబంధించిన ఒక ఇబ్బంది, అలాగే దాని మీద ఒక బురద జల్లటానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ శాస్త్రాలన్నీ జ్యోతిష్యానికి సంబంధించిన బై ప్రొడక్ట్సే అని చెప్పచ్చు. మీరు ఏ శాస్త్రాన్ని తీసుకోండి, ఇవి అన్నీ, ఇప్పుడు సంఖ్యాశాస్త్రం తీసుకుందాం. సంఖ్యాశాస్త్రంలో అంకెల ఆధారంగా లెక్క వేస్తారు. అంకెలు అంటే గ్రహాలు. హస్త సాముద్రిక శాస్త్రంలో రేఖలు చూస్తారు. రేఖలు గ్రహాల తాలూకా స్థానాలు, వాటిని బట్టి, స్థానాలను బట్టి చూస్తారు. అక్కడ మళ్ళీ నవగ్రహాలకు సంబంధించిన క్యాలిక్యులేషన్సే వేస్తారు. అసలు ఫస్ట్గా వేదిక్ ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో, వేదిక్ ఆస్ట్రాలజీకి కొంత డేటా అవసరం. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఉంటే అప్పుడు ఆ లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేసి అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తారు. ఇదే మనం గణిత భాగం అని అంటున్నాం. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తెలియనప్పుడు వారు నామ నక్షత్రాన్ని అనుసారం, లేకపోతే సంఖ్యాశాస్త్రం అనుసారం కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన డేటాలో కొద్దిగా వీరు ఇచ్చిన దానికి, వారు చెప్తున్న దానికి, ఇక్కడ ఉన్నదానికి కొద్దిగా డిఫరెన్స్ ఉన్నట్లయితే అప్పుడు హస్తరేఖలలో వారి ప్లేస్మెంట్స్, ఆ ప్లానెట్స్ తాలూకా ప్లేస్మెంట్స్ని అబ్జర్వ్ చేసి సపోర్టింగ్ డేటాగా తీసుకొని దాన్ని నిర్ధారణ చేసుకోవటం జరుగుతుందన్నమాట. పలానా గ్రహానికి సంబంధించిన ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు ఈ విధంగా ఉన్నాయా లేవా అని నిర్ధారణ చేసుకోవడానికి. కాబట్టి అకల్ట్ సైన్సెస్ ఏవైనా సరే అవి ఏదైనా ఒక దైవోపాసన లేకపోతే మంత్రోపాసన సంబంధించిన వ్యక్తులు చెప్తేనే అది చక్కగా జరగడం అవకాశం ఉంటుంది. కేవలం క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని ఛాలెంజింగ్గా కొంతమంది చెప్తూ ఉంటారు ఖచ్చితంగా జరుగుతుంది అని. ఖచ్చితంగా జరుగుతుంది అన్నది గ్రహం తాలూకా తీవ్రత, మన తాలూకా ప్రయత్నం, ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఒక వ్యక్తి తన భవిష్యత్తును కానీ తన జీవితాన్ని కానీ పాడు చేసుకోవాలి అని అంటే క్షణం పట్టదు. ఎవరికైనా ఆ సమర్థత ఉంది. దీన్నే మనం ఇంకొక పాజిటివ్ వేలో ఆలోచించుకుంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని కానీ తన జీవనాన్ని కానీ ఖచ్చితంగా బాగు చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ క్షణం ఏదన్నా వాళ్ళ జీవితానికి హాని చేసుకోవాలనుకుంటే 2 నిమిషాల పని, దేనితోనైనా పొడుచుకొనైనా సరే వారి ప్రాణాన్ని తీసుకోవచ్చు. దానికి గ్రహం తాలూకా లేకపోతే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన డేటానే అవసరం లేదు. అట్లాగే బాగు చేసుకోవటానికి కూడా తన చేతుల్లోనే ఉంటుంది.
అలా బాగు చేసుకునే పరిస్థితుల్లో సమాజంలో జీవిస్తున్న ఈ వ్యక్తికి జ్యోతిష్యం అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక సబ్జెక్ట్గా ఉండాలి తప్పితే తనని కుంగదీసే ఒక విషయంగా ఉండకూడదు అనే ఇంత వివరణ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని ఫాలో అవుతున్నారో వారి ఉన్న స్థితి కన్నా ఒక డైమెన్షనల్ షిఫ్ట్ వారికి రావటానికి ఎవరైతే ఆ జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ఒక కుటుంబ సభ్యుడికి ఎట్లా అయితే మనం ఒక సజెషన్ ఇస్తామో ఆ సజెషన్ ఇచ్చినట్లు ఆ జాతక పరిశీలన అన్నది జరుగుతుంది. అది ఒకప్పటి కాలంలో అట్లా జరిగేది. ఇప్పుడు డబ్బు అన్నది ఒకటి మధ్యలో రావటం వల్ల ఆ డబ్బును ప్రాతిపదికగా పెట్టుకొని రకరకాల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అయితే రత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి నివారణోపాయాల కింద మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఒక గ్రహానికి సంబంధించిన ప్రతికూల ఫలితాలు వచ్చేటప్పుడు వాటిని తప్పించుకోవడానికి మనం ఎటువంటి రెమెడీస్ని చేయొచ్చు. ఇంగ్లీష్లో మనం రెమెడీస్ అని అంటాము. ఈ నివారణోపాయాల్లో అత్యంత కీలకమైనది, అత్యంత శ్రేయస్కరమైనది రత్నధారణ. ఎందుకంటే రత్నాలు కంటిన్యూస్ ఎనర్జీ స్టేషన్స్. ఒక సంకల్పాన్ని కానీ, ఒక శక్తిని కానీ, ఒక అనుష్ఠానాన్ని కానీ మనం చేసినట్లయితే ఆ ఎనర్జీసు ఆ క్రిస్టల్స్లో రివబ్ అవుతూ ఉంటాయి. అదే ఎనర్జీస్ మన కంటిన్యూస్గా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఆ రత్నాలు క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ని విత్హోల్డ్ చేసుకోగలుగుతాయి. అంటే ఆ రత్నము లోపల ఆ శక్తిని ఉంచుకొని మనకి ప్రసరింపచేయటానికి అనువైన వస్తువుల్లో రత్నాలు ప్రప్రథమ స్థానాల్లో ఉంటాయి అన్నమాట. ఇలాగ స్థూల రూపంలో మనం ఎనర్జీస్ని మన దగ్గర పెట్టుకోవటం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ మీద కంటిన్యూస్గా ఎనర్జీస్ తాలూకా ఇంపాక్ట్ ఉండటం వల్ల తద్వారా ఈ రత్నాల్ని మనం ఇట్లా ధారణ చేయటం వల్ల మన చేసే క్రియలో ఫస్ట్ చేంజ్ రావటం జరుగుతుంది. మన ఫస్ట్ ఫిజికల్ ఆస్పెక్ట్లో రావటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మన మెంటల్ ఆస్పెక్ట్లో చేంజెస్ రావటం జరుగుతుంది. మనం చేసే పనిలో మనకి సక్సెస్ ఎలా వస్తుంది, మనం చేసే పనిలో చిన్న మార్పుని తీసుకురావటం జరుగుతుంది. ఈ ఎనర్జీస్ అన్నవి ఫస్ట్ ఆ రత్నాన్ని మనం ధరించిన తర్వాత మనలో చేంజ్ రావటం జరుగుతుంది. మనం చేసే పనిలో చేంజ్ రావటం జరుగుతుంది. తద్వారా మనం పనికి ఏదైతే రిజల్ట్ వస్తూ ఉంటుందో ఆ రిజల్ట్లో కూడా చేంజ్ రావటం జరుగుతుంది. మనం ఒక పనిని సక్రమంగా చేయటానికి, తప్పుగా చేయటానికి చిన్నపాటి డిఫరెన్సే ఉంటుంది. సక్రమంగా చేసేవారికి, సక్రమంగా చేయని వారికి పెద్ద వ్యత్యాసమే ఉండదు. ఆ పనిలో ఆ సక్రమంగా చేసే ఆ ఒక్క తీరుని మనకి ఈ రత్నాల తాలూకా శక్తి ద్వారా మనం అది అవగతం చేసుకొని దాన్ని అవలంబించుకొని దాన్ని ఆచరించినప్పుడు ఖచ్చితంగా మన జీవన విధానంలో మనకు వచ్చే రిజల్ట్లో ఖచ్చితంగా చేంజ్ రావడం జరుగుతుంది. మోడర్న్గా మనం ఇప్పుడు కాలంలో కంప్యూటర్స్ చక్కగా పర్ఫామ్ చేస్తున్నాయి క్యాలిక్యులేషన్స్. కొంతమందికి ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది, కంప్యూటర్ జాతకాలు కరెక్ట్ కావు అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కంప్యూటర్లో మనకి క్యాలిక్యులేషన్స్ మాత్రమే వస్తాయి తప్పితే ప్రిడిక్షన్స్ రావు. అందుకనే రత్నధారణలో రత్నానికి సంబంధించిన విషయాలు సొంత వైద్యం చేసుకోవద్దు అని పదే చెప్తూ ఉంటాను. కొన్ని వెబ్సైట్స్లోనూ కొన్ని క్యాలిక్యులేషన్ సాఫ్ట్వేర్స్లోనూ మీరు చూసి పలానా రత్నం అని ఫిక్స్ అయినప్పుడు అవి మీకు ప్రతికూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు క్యాలిక్యులేషన్స్ని బేస్ చేసుకొని ప్రిడిక్షన్స్ కూడా రాయటం జరుగుతూ ఉంది. పలానా గ్రహానికి సంబంధించింది అనుకూలత లేదు కాబట్టి మీరు ఇలాంటి రత్నాలు ధరించండి అని మనకి ఒక చార్ట్స్ రూపంలో లేదా ఒక వెబ్సైట్ రూపంలో అందిస్తూ ఉన్నారు. ఇదంతా కరెక్ట్ ప్రాసెస్ కాదు. జాతక పరిశీలన పూర్తిగా చేసిన తర్వాత ఏ అంశాలు తనకి అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి అన్నది పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఒక సరైన రత్నధారణ చేయాలి అన్నది మనం నిర్ధారించుకోవచ్చు. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రేయ నమః.